Hello, my dear viewers. I am Viswanath Viswat Reviews. ఫ్యామిలీస్ అనేక రకాలైనటువంటి ఫ్యామిలీలు ఉంటాయి. కొన్ని పల్లె నుంచి పట్టణానికి వస్తాయి. కొన్ని పట్టణం నుంచి పల్లెలకు వస్తాయి. కొన్ని పట్టణం నుంచి ఎక్కడెక్కడికో సంచారం వెళ్ళిపోతాయి. అంటే సంచార తెగలుగా కూడా మారిపోతాయి. కొన్ని దేశాలకే మారిపోయి వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చేసిన ఒక ఫ్యామిలీ కథే మన ఈరోజు రివ్యూలో టూరిస్ట్ ఫ్యామిలీ. చాలా రోజులకు ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన అనుభూతి అనిపిస్తుంది ఈ టూరిస్ట్ ఫ్యామిలీ. లెక్కలేనన్ని మానసిక రుగ్మతలతో నిండిపోయిన ఈ రోజువారీ ప్రపంచంలో ఓ మనిషిని అందరూ ఎప్పుడు ఎక్కువ ఇష్టపడతారు. మాటలు ఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తాయంతే, కానీ మనల్ని నిలబెట్టేది క్యారెక్టర్ ఒక్కటే కదా. దాన్య అన్యాపదేశంగా చెప్తుంది ఈ సినిమా. అనగనగా శ్రీలంక నుంచి దొంగతనంగా ఇండియాలోకి ప్రవేశించిన ఓ శరణార్థ కుటుంబం రామేశ్వరం మీదుగా చెన్నై చేరి అక్కడ కాలనీలో స్థిరపడే క్రమంలో ఆ కుటుంబానికి ఎదురుపడ్డ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, ఎదురైన అనుభవాలు ఏంటి అన్నదే ఈ కథ. న్యాయంగా అయితే అక్రమంగా ప్రవేశించిన శరణార్థుల మీద మనకి కోపం రావాలి. కానీ ధర్మదాస్ కుటుంబంలో మన ప్రయాణం మొదలైన పావు గంటకి కోపం బదులు ప్రేమ పట్టుకు రావడం ఏంటండి విచిత్రం కాకపోతే. ధర్మదాస్ ఏమో రోడ్డున పోతున్న తాగుబోతుని కూడా తమ్ముడు తిన్నావా అని ప్రేమగా పలకరిస్తాడు. వాళ్ళ ఆవిడేమో ఎదురింట్లో కనబడ్డ పెద్దామని మొదటి రోజే అమ్మ అని కలుపుగోలుగా వరుస కలిపేసి ఇంట్లో మనిషిలా మసలేస్తుంది. మోసం చేయడం కూడా సరిగ్గా చేతగాని ఈ సాధుజీవుల్ని చూసి ఇంకేమంటాము. ఇలాంటి మనుషులు మన పక్కన కూడా ఉంటే బాగుండని అనుకుంటాం కదా. వీళ్ళు ఈ పోలీసు కంట్లోనూ పడకుండా కాపాడుకోవాలని దేవుణ్ణి వేడుకుంటాము. చూసారా, ఒక శరణార్థి కుటుంబాన్ని, మన ఊరికి రానటువంటి వ్యక్తుల్ని, మన ఊర్లో ఉండకూడని వ్యక్తుల్ని కూడా మనం కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నామంటే వాళ్ళ క్యారెక్టరే మెయిన్ కదా. ఆ క్యారెక్టర్ మీదే నడిచిన ఈ సినిమా మనము మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే గొప్ప చిత్రము. నిజాయితీపరుడైన ధర్మదాసుకి ఏదైనా పని దొరికితే బాగుండని బలంగా కోరుకుంటాము. ఈ కుటుంబంతో పాటు పెర్ర చూసి పీట వేసే ఈ సమాజంలో తన ఇంటికి వచ్చిన ఎవరినైనా సరే ఒకేలా గౌరవించే సంసారం ఉన్న ఓ పెద్ద మనిషి 30 ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకొని వయసుడిగాక కూడా అదే ప్రేమని అడుగడుగునా చూపుకుంటూ అనురాగానికి వయసుతో పని లేదని నిరూపించే ఓ వృద్ధ జంట. జీవితాంతం అందరికీ దూరంగా బతకాల్సిన మనిషి కాలం చేశాక ఆ శవాన్ని అనాథిలా సాగనంపకూడదని వీధిలో ఇంటింటికి వెళ్ళి బతిమాలి అందరినీ తీసుకొచ్చి అంతిమయాత్ర ఘనంగా జరిపే ఎవరికీ ఏం కాని ఓ శరణార్థ అన్య బంధువు. ఇదైతే హైలైట్ అసలు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత గుండెలు కదిలించే సన్నివేశం లాగా ఉంటుంది. కొడుకుని కూడా గుర్తుపట్టలేని అల్జీమస్ వ్యాధితో బాధపడే తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ కన్నీరు మున్నీరయ్యే ఓ అభాగ్య కొడుకు, కఠినంగా భావించే పోలీసుల్లో కారుణ్యం కురిపించే దయాళువులు కూడా ఉంటారని నిరూపించే హెడ్ కానిస్టేబుల్, మణిపూసల్ లాంటి ఈ పాత్రలన్నీ తెర మీద సృష్టించబడ్డ కల్పితాలేనని మనకు స్పష్టంగా తెలుసు. కానీ సినిమా మొదలైన అరగంట లోపే ఆయా పాత్రలన్నీ వాళ్ళ కేశవనగర్ కాలనీ ప్రపంచంలోనే మన వేలు పట్టుకొని లాక్కెళ్ళిపోయి వాటితో పాటు తిప్పుకుంటూ వాళ్ళ సంఘర్షణకి మన కళ్ళ చెమర్చడం తెలియకుండానే గుండె బరువెక్కడం, అంతలోనే హాయిగా నవ్వేయడం లాంటివి మనలో వాటంతట అవే జరిగిపోతుంటాయి. అంతా కలిసి ఒకే కాలంలో జరిగినట్టుండే ఈ తేలికపాటి కథలో గగుర్పొడిచే భారీతనాలు కానీ ఊహకందని ట్విస్టులు కానీ లేకుండానే ఎక్కడికక్కడ ఉత్కంఠకు గురి చేస్తుంది. ఏడుపులు పడబబ్బులు పెట్టించకుండానే తెర మీద ప్రతి పాత్ర ఎంతో కొంత సంఘర్షణకు లోనవుతూ మన గుండెల్ని సున్నితంగా మెలిపెడుతుంది. వెనువెంటే ఆ బరువుని తేలికపరిచేలా పెదాల చిరునవ్వులు కూడా పూయించేస్తుంది. ఈ క్రెడిట్ మాత్రము ఆ ఇంటి చిన్న కుర్రాడిదే. వెరసి అర్థవంతమైన నటన, కంటికి ఇంపైన కెమెరా, కథలో అంతర్లీనమైపోయిన సంగీతము, చక్కగా కుదిరిన డబ్బింగు, మాటలతో గోరింటాకంత అందంగా పండిన ఈ సినిమాకి అసలు శిశుల బలం నిఖార్సైన ఎమోషన్లే. ఆ ఎమోషన్లు పండించడంలో నటులతో పాటు దర్శకుడుగా తన యొక్క పాత్రను అద్భుతంగా నిర్వహించినటువంటి ఈ గొప్ప చిత్రమే నిజంగా మనమందరినీ కట్టిపడేసేటువంటి గొప్ప టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా. ఎంత టూరిస్ట్ ఫ్యామిలీ అంటే ఎక్కడి నుంచో మన ఊరికి వచ్చి మనల యొక్క ప్రేమను జయించేసినటువంటి గొప్ప క్యారెక్టర్లు ఉన్న సినిమా. మరి
ఇది ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో కూడా ఉందన్నట్టు ఉంది. చూడండి, ఆ సినిమా అనుభూతి